తీసుకునవలసినది ఏమిటయ్యా అంటే అశాశ్వతమైనవి శాశ్వతమైనవి అనేవి ఈ లోకంలో రెండు ఉన్నాయి కదండి. శాశ్వతమైనది ఏమిటి? శాశ్వతమైనది ఏమిటండి? పరలోకం. పరలోకం. అశాశ్వతమైనది భూమి. ఈ భూమి, మన జీవనం, మన జీవితం, మన ఆస్తిపాస్తులు, మనం సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఏమిటవి? అశాశ్వతమైనవి. అశాశ్వతం అంటే ఈ రోజు ఉంటాయి, రేపు పోయేవి. మరీ చక్కటి కీర్తి ప్రతిష్టలు ఉన్న మనిషి అయితే బ్రతుకున్నంత కాలం ఉంటుంది. ఇంకా ఇంకో కీర్తింపబడే వ్యక్తి అయితే చనిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమైపోతుందండి? అవన్నీ వెళ్ళిపోతాయి. మరి మనకు మంచి ఉదాహరణ మనం అందరం చూస్తుండగా జరిగిన మరి సంఘటన లేక జరిగిన కాలం ఏమిటండి? అది చాలా చక్కగా గుర్తున్నదండి అయ్యగారు. ఆ కరోనా కాలంలో ఎంతో మంది బలాఢ్యులు కంటికి కనిపించినటువంటి ఆ వైరస్ ద్వారా మరి సోకబెట్టవారే మరి మరణించి ఉన్నారు. మరణించడమే కాకుండా మరి ఆఖరి సంస్కారానికి నోచుకునేటువంటి మరి శరీరాలు ఎన్నో ఆ రోజుల్లో మనం చూసాం, విన్నాం. సొంత బంధువుల దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి. వెళితే మారుతామేమో భయం కదా. మరి ఇటువంటి ఈ అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో, ఈ దేహంలో ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి దేవుడు ఊదినటువంటి ఆత్మ ఏం చేస్తుందండి? అది ఏం చేస్తుంది? మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. దేని ద్వారా? దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా, లేక దేవుడు మనకిచ్చినటువంటి ఒక మార్గం ద్వారా మనకు ఒక మార్గాన్ని అది స్థిరపరిచి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవుని మార్గంలో నడుస్తూ ఉంటామో మరి ఆ కాలం అంతా ఎలా ఉంటుందండి? అది దేవుని యొక్క దీవెన కాలంగా ఉంటుంది. మరొక రీతిగా చూస్తే మనం సింహాసనాల గురించి మాట్లాడుకుంటాం కదా. ఈ సింహాసనాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దానిలో 2 రకాల సింహాసనాలు మనకి కనబడతాయి. ఒకటి కృపా సింహాసనం. ఏమిటండి అది? కృపా సింహాసనం. రెండవది ధవళ సింహాసనం. గుర్తుందండి ఎవరికైనా? ధవళ సింహాసనం. ఈ కృపా సింహాసనం ఎంతకాలం ఉంటుంది? మనము ఈ కృపాకాలంలో ఉన్నంతకాలం. ఇదే కాలం, ఇది కృపాకాలం. సో ఈ కృపాకాలంలో ఉన్నంత కాలము ఆ దేవుడు ఆ కృపా సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నప్పుడు ఆయన చేసే పని ఏమిటయ్యా అంటే ఏం చేస్తాడండి? ఆయన ఏం చేస్తాడు? నీవు అడిగినది అన్నీ ఇస్తూ ఉంటాడు, నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, నిన్ను పోషిస్తూ ఉంటాడు, నిన్ను ఆలిస్తూ ఉంటాడు, పాలిస్తూ ఉంటాడు, నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు, నీకు దీవెనలు అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఈ కృపాకాలంలో ఉన్నటువంటి మనము ఆయన కృపాసింహాసనం మీద ఉన్న కాలంలో మరి మనకు ఏ రీతిగా మనము ఆయన కృపను పొందగలిగేటట్టు ఉండాలి? ఏ రీతిగా మనము ఆయన కృపను పొందగలిగేటట్టు ఉండాలి అంటే ఆయన చెప్తున్నాడు, ఈ లోకము సంపూర్ణముగా అశాశ్వతము. మరి దేవుడు ఏం చేశాడు? భూమిని ఒకసారి షేక్ చేసి వదిలారు. ఎప్పుడు? నోవాహు కాలంలో కదా. నోవాహు కాలంలో ఒకసారి షేక్ చేసి వదిలారు. ఇదేంటి? భూమిని మాత్రమే షేక్ చేసి వదిలారు. ఆయన ఆకాశ జలాలని, ఆకాశ తూముల్ని విప్పి మరి భూమిని అంతా కూడా నీటితో ముంచివేశారు. అల్లకల్లోల పరిస్థితి నుంచి భూమిని మాత్రమే చేయగలిగాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కనుక మనం చూస్తే ఆయన ఏమంటున్నాడండి? ఆకాశం కూడా కదిలింప చేస్తాను అంటున్నాడు.
మరి ఎప్పుడు వరకు మనకు ఆయన సమయము మనకు ఇచ్చి ఉన్నాడు అంటే, మరి ఈ రోజుతో రేపటితో ఈ నెలను మనము కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన నూతన ఏడాది. ఈ నూతన ఏడాదిలో ఒక నెలను మనము దాటి 2వ నెలలోకి వెళ్ళబోతున్నాం. ఈ నూతన ఏడాదిలో మనం ప్రవేశించేటప్పుడు ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో మరి అవసరాలతో ఆయన పాద సన్నిధిలో ఉండి మనము నూతన సంవత్సరంలోనికి వచ్చిన వారమై ఉన్నాం. మరి ఈ నూతన ఏడాదిలో ఆయన కృపను మనం పొందాలి అంటే ఏం చేయాలి అంటే, ఆయన మరి గత వారంలో చెప్పుకున్న ఆయన మీతో చెప్పినది చేయుడి, అదే మన యొక్క సిద్ధాంతం. ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా మనం చేస్తూ ఉంటామో, ఆయన ఎప్పుడు కూడా ఆయన కృపా సింహాసనం మీద ఉండడానికి ఎక్కువ మరి సమయం కేటాయించగలుగుతారు. ఎప్పుడైతే ఆయన మాటలు వినకుండా ఈ